హలో ఫ్రెండ్స్, సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన స్పిరిట్ మూవీ యొక్క రిలీజ్ డేట్ అనేది వచ్చేసింది భయ్య. మరి ఇందాకే మన సందీప్ రెడ్డి వంగ అయితే అఫీషియల్గా అనౌన్స్ చేశాడు. వివేక్ ఓబ్రాయ్ యొక్క పోస్టర్ రిలీజ్ చేసి ఆయన యొక్క లుక్ రిలీజ్ చేసి ఈ యొక్క రిలీజ్ డేట్ అయితే మెన్షన్ చేశాడు భయ్య. 2027 మార్చి 5వ తారీఖున ఈ మూవీ అయితే రిలీజ్ అవ్వబోతుంది. మనం రీసెంట్గా పాన్ ఇండియా సినిమాలు చూస్తున్నాం భయ్య. ఈ పాన్ ఇండియా సినిమాలు మబ్బుగా ఉండటమో డార్క్గా ఉండటమో డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో ఉంటున్నాయి. కానీ సందీప్ రెడ్డి వంగ స్క్రీన్ ప్లే అండ్ సినిమాటోగ్రఫీ మాత్రం చాలా క్రిస్పీగా చాలా షార్ప్గా ఉంటుంది భయ్య. చాలా కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటుంది. డార్క్ టోన్ వాడో లేకపోతే అనవసరమైన ఎఫెక్ట్లు పెట్టేడు చాలా క్వాలిటీగా సినిమాటోగ్రఫీ అనేది ఉంటుంది భయ్య. మరి ఈ పోస్టర్ చూస్తే కూడా నాకు అదే విధంగా అనిపించింది. రామ్ గోపాల్ వర్మ తర్వాత లైటింగ్ని ప్రాపర్గా యూజ్ చేసేదంటే సందీప్ రెడ్డి వంగ అని చెప్పవచ్చు భయ్య. హాలీవుడ్ రేంజ్లో లైటింగ్ని అయితే ఉపయోగిస్తాడు. ఈ పోస్టర్లో లైటింగ్ చూడండి భయ్య ఎంత అద్భుతంగా ఉందో. వివేక్ ఓబ్రాయ్ యొక్క ఫేస్ మీద లైట్ అనేది పడుతుంది. టాప్లో ఒక లైట్ పెట్టాడు, ఫేస్ మీద ఒక లైట్ పెట్టాడు. ఇక షార్ప్ ఎడ్జ్ రావడానికి బ్యాక్గ్రౌండ్లో ఒక లైట్ పెట్టాడు. అదేవిధంగా కింద లేడీ ఉంది కదా, ఈమె పైన కూడా ఒక లైట్ అనేది పెట్టాడు ఫేస్ పైన. ఓవరాల్గా సందీప్ రెడ్డి వంగ లైటింగు సినిమాటోగ్రఫీకి చాలా అద్భుతంగా వాడతాడు భయ్య. వివేక్ ఓబ్రాయ్ యొక్క లుక్ కూడా చాలా అద్భుతంగా ఉంది. లుక్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది భయ్య. ఈ గెటప్ సెటప్ ఇవన్నీ చూస్తుంటే ఒక మాఫియా డాన్ కింద అనిపిస్తున్నాడు నాకైతే వివేక్ ఓబ్రాయ్. మరి షార్ప్ నైఫ్ కూడా ఉంది చేతిలో. పెద్ద ప్లాన్ ఏదో వేస్తున్నాడు భయ్య. మరి ది ఫిలిం బై సందీప్ రెడ్డి వంగ అని రాసుకున్నాడు. ఇలా రాసుకోవాలంటే గట్స్ ఉండాలి భయ్య. ఏ ఫిలిం బై సో అండ్ సోన్ అని డైరెక్టర్ పేరు రాస్తే అది పెద్ద మ్యాటర్ కాదు భయ్య. ఏ ఫిలిం బై అంటే అటువంటి సీన్లు ఇంతకుముందు ఎవరైనా తీస్తారు, కొంచెం మ్యాచ్ అవుతుంది అనే ఫీలింగ్ వస్తుంది. కానీ ది సందీప్ రెడ్డి వంగని పెట్టాడంటే ఇక ఇటువంటి సీన్లు ఇంకొకటి తీయడు, నేను మాత్రమే తీస్తాను, ఈ సీన్ బిలాంగ్స్ టు మైన్ అనే విధంగా సందీప్ రెడ్డి వంగ అయితే టైటిల్ అయితే పెట్టుకున్నాడు భయ్య. మరి త్వరగానే రిలీజ్ చేస్తున్నాడేమో అనుకుంటున్నాను నేనైతే సినిమాని. ఒక 1.5 ఇయర్లో రిలీజ్ చేస్తున్నాడు అనమాట. మార్చి 5వ తారీఖున అని మెన్షన్ చేశాడు. 2027 అంటే ఒక సంవత్సరం ఉంది కరెక్ట్గా. నేనైతే రిలీజ్ అయిపోతుందని అనుకుంటున్నాను. మరి రెబల్ స్టార్ ప్రభాస్ యొక్క పోస్టర్ ఆల్రెడీ వచ్చింది, బ్యాక్ పోస్టర్ వచ్చింది, ఫ్రంట్ పోస్టరు, అదేవిధంగా డాంగ్లీ పోస్టరు, ఇక పోలీస్ గెటప్లో ఉన్న పోస్టరు, ఇక ప్రకాష్ రాజ్ పోస్టరు, ఇంకా చాలా ఉన్నాయి భయ్య. మరి రెబల్ స్టార్ ప్రభాస్ అప్కమింగ్ సినిమాల్లో మోస్ట్ హైపర్డ్ సినిమాకి ఈ స్పిరిట్ని అయితే చెప్పవచ్చు. అదేవిధంగా సలార్టో ఉంది, కల్కిటో ఉంది, ఫౌజీ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. కానీ స్పిరిట్ మాత్రం డే 1 300 కోట్లతో ఓపెన్ అయినా మనమైతే ఆశ్చర్యపడక్కర్లేదు. ఆ విధంగా హైప్ అయితే ప్రజెంట్ అయితే ఉంది. మరి ఈ స్పిరిట్ మూవీ కోసం అయితే నేనైతే ఎగర్లో వెయిటింగ్ భయ్యా. మరి ఈ స్పిరిట్ యొక్క పోస్టర్ మీకు ఏ విధంగా అనిపించిందో మీరు కింద అయితే కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి.